వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం, 2వ భాగంలో. హిరణ్యకశిపుడు అంటున్నాడు, వ్యక్తం త్వం మర్తు కామోసి యోతిమాత్రం వికత్తసే ముమూర్షూణాం హి మందాత్మన్నను న్యుర్విప్లవాగిరః. ఒరి మందబుద్ధి, నీవు అతిగా బాగుతున్నావు, దీనివలన నీవు చావు కోరున్నట్లు స్పష్టమవుతున్నది. ఎంచేతంటే చావు మూడిన వారే ఇలా వదురుచుందురు. యస్త్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర వాసౌ యది స సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే. మందభాగ్యుడా, ఈ జగత్తునకు మరి ఒక ప్రభువు ఉన్నాడని నీవు పలుకుతున్నావు. అతడు ఎక్కడున్నాడో ఇప్పుడే చూచుదనుగాక. అతడు సర్వత్ర ఉన్నచో ఈ స్తంభమునందు ఎలా కనపడడు. సోహం వికత్వమానస్య శిరః కాయాద్ధరామితే గోపాయేత హరిస్త్వాజ్యయస్తే శరణమీప్సితం. ఏవం దురుక్తైర్ముహురర్దయన్ వృషా సుతం మహాభాగవతం మహాసురః. ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్ స్తంభం తతాడాతి వరస్వముష్టినా. ఈ స్తంభమునందు కూడా అతడు ఉన్నట్లు బీరములు పలుకుతున్నావు. ఇప్పుడే నీ శిరస్సును మొండెము నుండి వేరు చేస్తాను. నీవు ఇంతగా విశ్వసించు సర్వవ్యాపి అయిన ఆ హరి నిన్ను ఎలా రక్షిస్తాడో చూస్తాను. అత్యంత బలశాలి అయిన హిరణ్యకశిపుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ఈ విధంగా పరుషోక్తులతో బాధించాడు. అతడు తన కోపావేశమును పట్టుకోలేకపోయాడు. వెంటనే ఖడ్గమును చేబూని తన సింహాసనం నుండి లేచి వేగంగా ఆ స్తంభమును తన పిడికిలతో ఒక గుంటు గుంతాడు. తదైవ తస్మిన్నినదోతి భీషణో బభూవ ఏనాండకటాహమస్ఫుటత్. యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయ శ్రుత్వా స్వధామాప్యయమంగమే నిరే. ధర్మరాజా, అదే సమయమున బ్రహ్మాండం బ్రద్దలగుచున్నట్లు ఆ స్తంభం నుండి ఫట ఫట ఫెళ ఫెళ చట చటయను భీకరమైన శబ్దములు బయటకు వచ్చాయి. దానిని వినంతనే బ్రహ్మాది దేవతలు తమ లోకమునందు ప్రళయం కలుగుతున్నదా అని భావించారట. సవిక్రమన్ పుత్రవధే సురోజసా నిశమ్య నిర్హ్లాదమపూర్వమద్భుతం. అంతఃసభాయాం నదర్శ తత్పదం వితత్ర సూర్యేన సురారియూధపాః. సత్యం విధాతుం నిజవృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః. అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించుటకై వేగంగా ముందునకు దూకాడు. కానీ దైత్య సేనాపతులు ఆ భయంకర శబ్దాన్ని విని భీతితో వణికిపోచున్నట్లు అతడు గమనించాడు. అతడు కూడా కొద్దిగా తొట్టుపడుచు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు చేస్తున్నారు అని ఆలోచించాట. కానీ ఆ సభామధ్యమున అతనికి ఏమీ కనిపించలేదు. అదే సమయమున భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును తన సర్వవ్యాపకత్వమును నిరూపించుటకును భగవంతుడు ఆ స్తంభము నుండి ఒక విచిత్ర రూపంతో ప్రకటితుడయ్యాడు. అతడు పూర్తిగా సింహము కాదు, నరుడును గాడు. సత్వమేనం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాతను నిర్జిహానం
నాయం మృగో నాపి నరో విచిత్రం నహో కిమేతన్మృగేంద్ర రూపం మీమాంసమానస్య సముత్థితోగ్రతో నృసింహరూపస్థతలం భయానకం ప్రతప్తచామీకరచండలోచనం స్ఫురత్సటాకేశరజృంభితాననం करालदंश्रं करवालचञ्चलक्षुरान्तजिह्वं भ्रुकुटीमुखोल्बणं स्तब्धोद्भकर्णं గిరికందరాద్భుతవ్యాత్తాస్యనాసం అనుభేదభీషణం. హిరణ్యకశిపుడు ఈ శబ్దమును చేయుచున్నది ఎవరు అని ఇటునటు వెతకసాగను. అప్పుడు ఆ స్తంభం నుండి బయటకు వచ్చుచున్న ఒక అద్భుత ప్రాణిని అతడు చూశాట. అప్పుడు అతడు, అహో, ఈ ప్రాణి మనుష్యుడు కాదు, మృగము కాదు, ఈ నృసింహరూపము ఏ అలౌకిక ప్రాణిదై ఉండవచ్చును. ఆ విచిత్ర ప్రాణి ఎవరని హిరణ్యకశిపుడు ఆలోచించుచుండగా నృసింహ భగవానుడు అతనికి అత్యదుట నిలిచాడు. ఆయన రూపము మిగుల భయావహంగా ఉన్నది. కన్నులు పుటము పెట్టిన బంగారం వలె పచ్చగా భయావహంగా ఉన్నాయి. విస్ఫారిత ముఖంతో ఆ స్వామి జూలు విదల్చుచూ మెడను అటునిటూ తిప్పసాగాడు. ఆ భగవానుని కోరలు భయంకరంగా ఉన్నాయి. ఖడ్గము వలె వాడి అయిన నాలుకను చాచి త్రిప్పుచుండెను. ముడిచిన బొమ్మముడితో ముఖము ఇంకను దారుణంగా ఉన్నది. చెవులు నిశ్చలమై నిక్కపొడుచుకొని ఉన్నాయి. వెడల్పైన నాసాపుటములు తెరచయున్న నోరు గుహల వలె అద్భుతంగా ఉన్నాయి. విప్పుకొనిన దౌడలతో ఆయన వదనము భీషణంగా ఉన్నది. శరీరము మిక్కిలి పొడవై ఆకాశమును తాకుచున్నది. మెడ బలిష్టమై లావుగా ఉన్నది. వెడల్పైన వక్షస్థనముతో సన్నని నడుపుతో విరాజిల్లుచుండెను. చంద్రకిరణముల వలె తెల్లని రోమములు ఆయన శరీరముపై మెరుస్తున్నాయి. వందల కొలది భుజములు అన్ని వైపుల యందును వ్యాపించి ఉన్నాయి. గోళ్ళు ఆయుధముల వలె పొడవై పదునుదేలి ఉండెను. దివిస్పృశత్కాయమదీర్ఘపీవరగ్రీవోరు వక్షస్థలమల్పమధ్యమం చంద్రాంశు గౌరైశ్చురితం తనూరుహైః విశ్వభుజానీకశతం నఖాయుధం దురాసతం సర్వనిజేతరాయుధ ప్రవేక విద్రావిదైత్యదానవం ప్రాయేణ మేయం హరిణోరుమాయినావధ స్మృతో నేన సముద్యతేన కిం. అట్టి స్వామిని సమీపించుడు ఎవరికి నీ శక్యముగాకుండెను. సుదర్శన చక్రము మొదలు ఆయుధములతో వజ్రాయుధము వంటి మెరుగైన శస్త్రములతో ఆ నృసింహ భగవానుడు దైత్యదానవులందరినీ తరిమి కొట్టాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, బహుశ మహామాయావి అయిన విష్ణువే నన్ను వధించుటకై ఈ రూపంలో వచ్చి ఉండెను గాని ఇతని పన్నాగములు నన్ను ఏమియును చేయజాలవు అని తర్కించుకోవడం మొదలుపెట్టాట. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.